టు అవర్ ఛానల్ స్వీట్ భాష. ఇక మా ఛానల్ కి ఇంత తొందరగా ఇంత సపోర్ట్ మీ నుంచి వస్తుందని కాలలో కూడా ఊహించుకోలేదండి. ఇక మీకు ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో మాకు అస్సలు అర్థమైతలేదు. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా 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 థ్యాంక్స్ అండి. గిట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీకోసం మంచి వీడియోలు తీసుకోవడానికి ట్రై చేస్తాము. అసలు ఇంత కొద్ది రోజుల్లో ఇంత సపోర్ట్ ఇంత ఫాలోయింగ్ వస్తుందని అస్సలు అంటే అస్సలు అనుకోలేదు. మా స్వీట్ భాష టీం అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ సపోర్ట్ మాపై ఇట్లానే ఎల్ల కాలం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. ఇక రోజు రోజు కొత్త కొత్త కంటెంట్ మీ ముందుకు తీసుకొచ్చాము. ఇక మీరు మంచి సపోర్ట్ చేస్తారు, మంచి లైకులు కొడతారు, మంచి మంచి కామెంట్లు పెడతారు. ఇక దానికైతే మాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ రోజు ఏం వీడియో అంటే పిసినారి పెళ్ళం పార్ట్ 5. అయితే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని చాలా మంది మనల్ని కామెంట్ చేశారు. అట్లనే మంచిగా లైకులు కొట్టారు. ఇక మాకు ఇదే సిరీస్ కంటిన్యూ చేయాలనిపిస్తుంది కాబట్టి మీకోసం తీసుకొచ్చాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకురి. అస్సలు అంటే అస్సలు మర్చిపోకురి. మా కోసం మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే వీడియో చూసినాక ప్లీజ్ వీడియోని లైక్ చేయడం. వీడియోని లైక్ చేస్తే ఏమవుతుందంటే మన ఛానల్ అనేది తొందరగా గ్రో అవుతుంది. అప్పుడు మన ఛానల్ అనేది ఈజీగా సక్సెస్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అరే ఆగురులా ఇలాంటి వీడియోలో ఏముందంటే ఇక మనలకు చాలా మందికి తమ్ముళ్ళు చూస్తేనే అర్థం కావచ్చు. గదే ఆడబిడ్డింటి కాడ ఒడి బియ్యం పోసేటప్పుడు అమ్మగారు పైసలు ఇస్తారు కదా, ఓ 20-30 వేలు అడిగి డిమాండ్ చేస్తారు ఆడపిల్లలు. ఇక సరే ఏడుస్తారో తుడుస్తారో అన్నట్టు ఇక ఎట్లా అట్లా కష్టపడో బాధపడో ఇక అన్ని పైసలు తెచ్చిస్తారు బట్టలకని బియ్యాలకని. ఇక వాళ్ళు ఆ పైసలు అన్ని పక్కన పెట్టి వాళ్ళ ఇంటి అవసరాలకు తీసుకుంటారు ఉంచుకొని ఏదో మామూలు సన్న చీరలు ఆ తక్కువ తక్కువ బట్టలు తీసుకొచ్చుకొని పోసుకుంటారు. ఇక అదే ఈ రోజు పిసినారి పెళ్ళం పార్ట్ 5 లో తీసుకొచ్చినాము. చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది. ప్లీజ్ వీడియోని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము. సరే సరే లేట్ చేయకుండా వీడియో చూద్దురా. సరిత ఏం చేస్తున్నావే? ఏం లేదక్క, ఇల్లంతా దులిపి బండలు ఇట్లా కడుకొద్దాం అనుకుంటున్నా. తిన్నవా అక్క? ఏడు చెల్లె ఇంకా తినలేదు. కాదు ఇప్పుడు ఎందుకే బండలు ఇట్లా కడగాలి ఇల్లు దులిపాలి అని అంటున్నావు? ఎందుకే ఏమైనా పండుగ చేస్తున్నా? ఏం పండుగ లేదు ఏం లేదు కానీ బియ్యాలు పోసుకోక చాలా ఏంటి అవుతుంది అక్క. 12 ఏండ్లు వెళ్తే ఇక పోసుకోవద్దంట కదా, ఇక గట్లని బియ్యాలు పోసుకుందాం అనుకుంటున్నాము. ఇక మా అమ్మగారికి ఫోన్ చేసి మరి బియ్యం పోస్తారా పొయ్యరా పోసుకుందాం అనుకుంటున్నాము, ఎట్లా సంగతి అని ఇక అడుగుదామని ఆలోచన చేస్తున్నా. ఏమంటావు పెంటక్క? అవును చెల్లె, ఏం వెళ్తే ఇక మళ్ళీ పోసుకుంటేందుకు ఛాన్స్ ఉండదు. ఎటుగాక నీ తమ్ముడు ఉండు, నీ తమ్ముని పెళ్లికి పోసుకోకుండా అవుతావేమ్మా. మరి పోసుకో, ఇప్పుడు పోసుకుంటే అప్పుడు పోసుకోనిక ఛాన్స్ ఉంటది. మరి ఎన్ని పైసలు అడుగుతావు మరి మీ అమ్మగారిని? ఏమో ఇప్పుడు వాళ్ళు ఇచ్చేదేమో రూపాయి, నువ్వు ఖర్చు పెట్టేదేమో 10 రూపాయలు ఉంటది చెల్లె. వాళ్ళకి తిండి తాగుడు తక్కువ అవుతుంది అనుకుంటున్నావా? అవునక్క, వాళ్ళు వచ్చి కాలి బియ్యం పోసిపోతారు. ఇక వంతందుకు వాళ్ళ వీళ్ళని చుట్టాలను పిలుస్తందుకు తాగుడు పెడతందుకు ఓ అమ్మ మస్తు ఖర్చు వస్తుందంట. గాని నా దగ్గర పైసలు లేవక్క. అందరేమో బియ్యాలు పోసుకోవా ఇన్నేంటి సంది, నీ పిల్లలు పుట్టినప్పుడు 20 కోట్లకు పోసుకున్నావు అంటే మళ్ళీ ఎప్పుడు పోసుకున్నావు అని అడుగుతుర్రు. సరే పోసుకున్నాం అనుకుంటున్నా కానీ పైసలు లేవు పెంటక్క. ఏం చేయాలి ఏం కథ నాకు ఏం అర్థమైతే లేదు. అయ్యో పైసలు చేతిలో లేని ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు చెల్లె? ఇంత పెద్ద దావతు బియ్యాలు పోసుకున్నదంటే ఉత్తగనే నానమ్మ చుట్టాలందరినీ పిలవాలి, నీ అమ్మగారు చుట్టాలను పిలవాలి, నీ అత్తగారు చుట్టాలను పిలవాలి, తెలిసిన వాళ్ళని దూరపు చుట్టాలను కూడా పిలవాలి. ఎన్నేళ్ళ సంది పోసుకోలే బిడ్డ అని మీ అమ్మగారు ఇట్లా ఊరోళ్ళని పాలలను అందరినీ తీసుకొని వస్తారు. ఇక ఎటు కాకుండా 50,000 పైనే ఉండాలి చెల్లె. ఇక మామూలుగా వేసినాక ఇట్లా ఇప్పుడు 2 యాటలు పడతాయో 3 యాటలు పడతాయో ఒక పెద్దపాటి దావతే అవుతాయి చెల్లె. ఇక మీ అమ్మగారిని బట్టలకు ఇన్నాను పైసలు అడగాలి. ఇక బియ్యం అంటే ఆలే కలుపుకొచ్చి పోస్తారేమో గానీ ఇక బట్టలకు ఎన్ని పైసలు అడుగుతావు మరి? ఇక మంచి మంచి పట్టు చీరలు తెచ్చుకుంటారేమో, బాగానే అవుతాయి. మరి మంచిగానే అడుగు. మీ అయ్య బాగానే కష్టం చేస్తుండు, మీ అమ్మ బాగానే కష్టం చేస్తుంది. ఏ వీటికమ్మ మీ అన్న ఇట్లా పెడతాడేమో, ఫోన్ చేసి అడగరాదు మీ అయ్యను మీ అన్నని అందరిని అడుగు, తెస్తారేమో. అదే అక్క 20,000 అడుగుదాం అనుకుంటున్నా బట్టలకు. ఇప్పుడు నాకు రావాలి, నా మొగనికి రావాలి బట్టలు, పిల్లలకు అందరికి రావాలంటే ఇప్పుడు మా అత్తకు మా మామకు ఊకనే అయితాయా? వాళ్ళకి ఇట్లా ఎంతో అంత తక్కువ బట్టలు ఇప్పియాలి. ఇప్పుడు వాళ్ళకి దేకుంటే ఏమనుకుంటారు, మా ఏరాళ్ళకు అవ్వ ఇవ్వ సన్న చీరలు పట్టుకొని రావాలి. ఇప్పుడు మొత్తమే దేకుంటే ఏమనుకుంటారు, అమ్మో బియ్యాలు పోసుకుంది ఒకటే ఒంటిగా తెచ్చుకుని బట్టలు మాకు చేయలేదు అని అంటారు. ఎందుకు వచ్చిన బాధ పెంటక్క? గదే 20,000 అడుగుదాం అనుకుంటున్నా.
ఇక 10,000 నా ఖర్చులకు ఉంచుకోనన్న 10,000 అన్ని బట్టలు తెస్తే సరిపోవు పెంటక్క. పోయమ్మో అమ్మగారు ఇచ్చిన పైసలకించి ఇంట్లో ఖర్చులు పెట్టుకోవద్దు చెల్లె, నువ్వేమనుకున్నా సరే పెద్ద తప్పు పని అది. ఇప్పుడు నువ్వు బియ్యాలు పోస్తున్న బాధ్యత నీది. మీ అమ్మ మీ అయ్య మీ వాళ్ళందరూ బియ్యాలు కలుపుకొని వస్తారు పోస్తారు. ఆ బట్టలకు నువ్వు ఎన్ని అడిగితే అన్ని పైసలు ఇస్తారు. ఇక న్యాయంగా వాళ్ళు ఇచ్చిన దాంట్లో నీకు నచ్చిన బట్టలు తెచ్చుకోవాలి, అలా తృప్తిగా ఉంచాలి. కానీ నువ్వు అందులో తక్కువ తక్కువ చీరలు తెచ్చుకొని తక్కువ తక్కువ బట్టలు తెచ్చుకొని ఇక అన్ని మిగిలించుకొని ఇంత ఖర్చు పెట్టుకుంటా అంటే అట్లా కాదు చెల్లె, నిజాయితీగా ఉండాలనే. అయ్యో ఏమైతుంది అక్క, మరి నా చేతిలో పైసలు లేండి ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు మా అమ్మను అప్పు లెక్క జర ఇప్పి అమ్మ పైసలు అని అడుగుతున్నా ఏమంటది, నా దగ్గరనే లేవు బిడ్డ, ఇప్పుడు బియ్యాలు ఎట్లా పోయాలి, నీకు బట్టల పైసలు ఎత్తియాలి అని నా మీదనే ఎత్తేస్తుంది. ఇక ఎందుకు వచ్చిన బాధ, బట్టలకే ఇంకొక 10,000 ఎక్స్ట్రా అడుగుతా మిగిలి చూట సరిపోదు పెంటక్క. ఏమో నిమ్మ నీకు ఎట్లా నచ్చితే అట్లనే చెయ్యి, చెప్తే ఇనే ఆడదానివా నువ్వు. అదే అక్క మీ మడిది వచ్చినాక మరి ఏమంటాడో ఏం కథనో, ఏమన్నా అప్పు తీసుకొని అన్నారా అని చెప్తా. మరి ఏమంటాడో చూద్దాము. ఓ అమ్మ మీరు అప్పు తెచ్చి చేస్తారు దావతు కాదు, నీకేం తక్కువనే. నీ మొగడు నెలలా రోజు ఒక్కరోజు దుమ్మ కొట్టకుండా రోజు పోతాడు పనికి. ఆ నెల జీతం అంతా తెచ్చి నీకేస్తాడంట. మరి ఏం చేస్తావే పైసలన్నీ, ఇప్పుడు అప్పు తీసుకురావాలని అంటున్నావు. ఎవరికైనా చెప్తే సిగ్గుపోతట్టుంది. కాదు పైసలన్నీ ఒక దగ్గర జమ చేసి మిత్తిలకి ఇస్తావంట నువ్వు. ఇప్పుడేమన్నా ముందట అప్పు తీసుకొని రావాలని కథలు పడుతున్నావు. నీ దగ్గర లేవంటే నమ్ముతారేమ్మా ఎవరన్నా. సబ్బుదాట దావత్ పెద్దగా చెయ్యి, ఇజ్జత్ పోతట్టు చెయ్యకు. మీ అమ్మగారు చుట్టాలు మస్తు మందులు వాళ్ళందరూ వస్తారు, వాళ్ళందరి ముందు ఇజ్జత్ పోయే శాఖలు చేయకు చెల్లే. ఇక నీ దాంట్లో ఎంత ఉంటే అంతలనే గానీ అందరికి నచ్చినట్టు చేస్తేనే ఇక వాళ్ళు ఇల్లు చుట్టాలు వచ్చినప్పుడు అమ్మ మంచిగా వేసిందిరా సరిత దావతు అని మెచ్చుకొని పోతట్టు ఉండాలనే. గట్ల లేకి లేకి శాఖలు చేస్తావేమే నువ్వు. అమ్మగారు ఇచ్చిన పైసలలో 10,000 మిగిలించుకుంటానంటే ఎట్లనే. కాదు బట్టలు ఊకనే అవుతున్నాయా, పట్టు చీరలు 10,000 పైన ఉంటున్నాయి. ఇప్పుడు మీ అమ్మగారు వస్తే గిన్ని పైసలలో ఏం చీరలు తెచ్చుకుంది అని అంటే ఇజ్జత్ పోదా చెప్పు. అందుకే మంచి మంచి పట్టు చీరలు తీసుకో, ఆ పిల్లలకు మంచి షేర్వాణీలు, ఆ పిల్లలకు పట్టు లంగా తీసుకో, లంగా ఓనన్న తీసుకో, నీ మొగనికి మంచి పట్టు బట్టలు తీసుకో. ఇక పైసలు ఇస్తేనేమో ఇవన్నీ తీసుకో, పైసలు లేకుంటేనేమో ఇక మామూలుగా మామూలుగా తీసుకో. అయినా మీ అమ్మ మీ అయ్య గట్టిగా నూరు పాటు ఎన్ని అడితే అన్నీ ఇస్తారు. ఇక మీ అన్న ఏదో డ్యూటీ చేస్తాడంటగా, ఆయన ఇట్లా ఎన్ని అన్న ఇస్తాడు. ఇక బాగానే తెచ్చుకుంది తీయే. మీరు మా సొంతలను ఏడ నమ్ముతారు తీయి. పుత్తుతో మాటలు చెప్పిన వాళ్ళను పోయామో అందరు చెప్పినట్టు నమ్ముతారు. ఇక నేను చెప్తే నువ్వు ఏడ నమ్ముతావు తీ పెంటక్క. సరే సరే ఇంట్లో పని చేసుకునేది ఉందమ్మా. ఇక ఆదివారం పోసుకుందాం అనుకుంటే ఇంకా 3 రోజులు ఇట్లా లేదు, చాలా పని ఉంది పెంటక్క. సరే మరి పని తిన్నాక వచ్చి మాట్లాడుతా తీయి. సరేనమ్మా చేసుకో. ఇక మీ అమ్మగారికి ఫోన్ చేసి అయితే అడుగు, ఇంకా అడగలేదు అంటున్నావుగా, ఏమంటారు అడిగి చూడు రాదు. ఏమైందే, ఏదో గట్టిగానే ఆలోచిస్తున్నట్టు నువ్వు. ఏం లేదయ్యా, గదే నీకు మొన్న చెప్పినా కదా మనం బియ్యాలు పోసుకోవాలి, చాలా ఏళ్ళు అవుతుంది. ఇక మళ్ళీ ఏం వెళ్తే పోసుకోవద్దంట అని చెప్పి కదా. గదే వచ్చి నేను పోసుకుందాం అనుకుంటే మంచి రోజులు లేవంట. ఇక ఈ వారం లోపలే మంచి రోజులు ఉన్నాయంట. ఈ ఆదివారం పోసుకుందాం అయ్యా. మరి పంతుల్ని అడిగి వచ్చినా సరే అమ్మ పోసుకోరి, ఆదివారం రోజు బాగానే ఉంది అని అన్నాడు. మరి ఎట్లంటావు, ఏంది సంగతి, చేతులు ఒక్క రూపాయి లేవాయే. ఇప్పుడు పోసుకోక పోసుకుంటాము. మన ఇంట్లో దావత్ చేయక ఇట్లా చాలా ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు చుట్టాలను అందరినీ పిలవాలే. పిలువకుంటే ఎట్లుంటది. ఇప్పుడు మా అమ్మగారు రావాలి, ఇక మీ వాళ్ళు రావాలి, అందరు రావాలి. మీ మేనత్త పిల్లలు వాళ్ళు వాళ్ళు పోయమ్మో మస్తు మంది అయితట్టురు. 3-4 ఆటలైనా సరిపోకున్నట్టు. ఇక సరే తక్కువ చేసిన ఇట్లా 2 ఆటలన్నా కావాలయ్యా. మరి ఎట్లా చేద్దాము ఏం కథ. అవునే, మన ఇంట్లో దావత్ చేయక ఇట్లా చాలా ఏళ్ళు అవుతుంది. సరే మీ అమ్మగారికి అయితే ఫోన్ చేసి అడగరాదు మరి, గిట్ల గిట్ల సంగతి అనుకుంటున్నామే, మరి బట్టలకు ఎన్ని పైసలు ఇస్తారు అని అడుగు. ఇక వాళ్ళు ఇచ్చిన పైసలలో బట్టలు తెచ్చుకుందాము. ఇక బియ్యం ఆలే కలుపుకొని పోసిపోతారేమో. ఇక వంట గింట మనం చేసి పెట్టాలి. ఎంత అవుతుంది మా అంటే 30-40 వేలు కలిసి వస్తుంది అంతే, తీయరాదు మరి చేదాము. చేద్దామంటావు నీకేంది, పైసలుంటే ఉరుకులాడతావు. నీ గురించి నాకు తెలియదేముంది. జరుండు మా అమ్మకు ఫోన్ చేసి మాట్లాడతా. మరి మా అన్నకి ఇంటికాడ ఉండా ఏంది ఏం కథ. ఇక మళ్ళీ తీర 2 రోజులు ఉన్నాగా ఎక్కితే ఇక వాళ్ళకి ఇట్లా బాగా అవుతుంది. ఎక్కడికి ఏం చేస్తారు చెప్పు. జరుండు ఫోన్ చేసి మాట్లాడతా. హలో అమ్మా, బాగున్నా బాగురా. ఆ పిల్లల బడికి పోయిరు గాని గదే అమ్మా. ఇక బియ్యాలు పోసుకోక చాలా ఏళ్ళు అవుతుంది. మళ్ళీ ఏం వెళ్తే పోసుకోవద్దంట కదా. ఇక మొన్న నువ్వు ఇట్లాంటివి పోసుకోరు బిడ్డ, ఈ సంవత్సరంలో పోసుకోరు అలాంటివి. మరి ఈ ఆదివారం మంచి రోజు ఉందంట అమ్మా, పోసుకుందాం అనుకుంటాము. ఏమంటావు. పోసుకోరు బిడ్డ బాగానే ఉంటది. ఇక నిజంగానే ఎవరు అన్నారా వచ్చే నెల సంధి పీడ దినాలు ఉన్నాయంట, మంచి
మంచి రోజులు లేవంటానన్నారు. ఇక మరి పంతులు అడగొచ్చిన అంటున్నావుగా, మరి పోసుకోరాదు ఇప్పుడు ఏం తక్కువ ఉంది. ఇక బట్టలకు ఇక పైసలు ఎన్ని ఇస్తాము, లేకపోతే మాకు నచ్చిన బట్టలన్నీ తీసుకొస్తాము. ఇక బియ్యం ఇంట్లోనేనా, ఏమైనా బియ్యమేనా కలుపుకొచ్చి పోసిపోతే అయ్యే పోతుంది. ఇక సరే బిడ్డ మరి పోసుకోరాదు. అల్లుని చెప్పినవా, ఏమన్నాడు అల్లుడు? చెప్పినమ్మా, మీ అల్లునికి చెప్తే సరే సరే మామకు అత్తమ్మకు ఫోన్ చేసేటే చెప్పు, మరి ఏమంటారు ఏం కథను అని అన్నాడు. మరి అన్నది ఇంటికాడనే ఉండానే, ఇక బట్టలు మీరేం తెస్తారు కానీ నేనే తెచ్చుకుంటా, మరి 30,000 ఇయ్యరాదు రే బట్టలకు. ఓ అమ్మ కాదు బిడ్డ, బట్టలకు మీ తల్లి నలుగురు బట్టలకు 30,000 ఇయ్యాలా? అవ్వయవనికని చెప్తే సిగ్గుపోతట్టుందేమ్మా. కాదు మమ్మీ, తమాంకంత అద్మానం అడుగుతున్నవేంద్రా? 10,000 ఇంటి లాగులు వస్తాయి. ఇక అట్లనే మీ ఏరాళ్లకు మీ ఆడపిల్లలకు అందరికి తీసుకో అన్ననే. ఏమో మరీ గట్ల 30,000 అడుగుతున్నావేందమ్మా నువ్వు? అయ్యో 10,000 ఏమొస్తే, నువ్వు బాగా మాట్లాడుతున్నావు. కాదు, ఒక్క పట్టు చీరని 8,000 9,000 అట్లున్నాయంట. ఆ 10,000 లోపు నాకే అవుతాయి. మరి పిల్లలకి ఏం తెద్దు? ఇప్పుడు నా బిడ్డకు 5-6,000 లంగబోని కావాలంట, పట్టు లంగ కావాలంట. నా కొడుకుకి ఏదో షేర్వాణి కావాలంట, దానికి చెప్పులు అవి ఇవి కథ. ఇప్పుడు మీ అల్లునికి ఎన్ని వేల బట్టలు అడుగుతాడో ఆయన. ఇప్పుడు మా అత్తకు దేవాలన్నాయి, మా మామకు దేవాలన్నాయి, మా ఆడపిల్లలకు దేవాలన్నాయి, మా ఏరాళ్ళకి దేవాలన్నాయి. ఇవందరికి చేస్తాను 10,000 ఏమొస్తాయి? నువ్వు బాగా చెప్తున్నావు. కాదు మమ్మీ, మా పరిస్థితి గిట్లుంది, చూస్తూనే ఉన్నావు నువ్వు. మరి ఏడికేం తెస్తారు, ఏం కథ? మా అమ్మ మా అయ్య ఎంతగానం కష్టపడి ఏడికేం తీసుకొస్తారు? 30,000 అని అడుగుతున్నా. ఆయనకి ఇంతనన్న ఆలోచన లేదా మమ్మీ నీకు? ఎక్కడికేం దేవాలి రాగా 10,000 5,000 అంటే ఎక్కడికైనా అంటకైనా తెచ్చిస్తాం గాని అమ్మ ఏద్దాం 30,000 తీసుకొని రమ్మంటే నువ్వు ఎట్లమ్మా? అరే బట్టలకు తక్కువ అయితే అనుకుంటున్నావా అమ్మా? సరే ఇక నీకు అయ్యకు శాత కాదంటున్నావు కదా, అన్నకు పోనీ నేను మాట్లాడతా, అన్నం తీసుకొని రమ్మను. ఇగో అందరు మొన్న మా ఇంటి పక్క కాంతమ్మ బిడ్డే పోసుకుంది, ఎంత మంచి పట్టు చీర తెచ్చుకుంది అనుకుంటున్నావు? 14,000 అంట పట్టు చీర, ఎంత బాగుంది. గజంటి చీరలలో బియ్యాలు పోసుకుంటే బాగుంటది. ఇప్పుడు నువ్వు ఇచ్చిన 10,000 ఏం చీరలు తెచ్చుకోవాలి, ఎట్లా వేయాలి? నువ్వు ఇట్లా మంచిగా మాట్లాడుతున్నావు. కాదు, ఇన్నేళ్ళు అవుతుంది పెళ్ళయి, పిల్లలు 21కి పోసిరంటే మళ్ళీ ఎన్నడు పోసిర్రు? మాకు ఎన్నడు ఖర్చు పెట్టిర్రు? ఎన్నడన్నా బట్టలు ఇప్పించిరా? పోయిన దేశంలోకి ఇప్పేయమంటే పోయిన దేశంలోకి ఇప్పియలే. నీకు ఇప్పుడన్నా బియ్యాలు పోస్తాను మంచిగా బట్టలు తెచ్చుకుంటాం, పైసలు ఇరంటే 30,000 అని అంటున్నావేందే? ఎన్నడు పెట్టిరే మాకు? సరే బిడ్డ, ఆగు మీ అన్నతో మాట్లాడతావా? మరి ఇస్తున్నా, ఇయ్యి మాట్లాడతా. హలో, సరిత బాగుండ్రా? బాగున్నామన్నా. ఇక బియ్యాలు పోసుకుందాం అనుకుంటాము. ఇక మరి బట్టలకు ఎన్ని పైసలు ఇస్తారు, ఏం కథ అని అమ్మని అడుగుతుంటే 10,000 ఇస్తాము 5,000 ఇస్తాము అని అంటుందన్నా. నాకు 30,000 కావాలి. ఎన్ని ఏళ్ళు అవుతుంది మీరు నాకు బట్టలు లేక ఏమైనా పెడుతుర్రా? అడగక ఇక ఇప్పుడు అడిగినా, ఇక ఇప్పుడు అడుగుతూనే 30,000 ఎందుకు బిడ్డ, 10,000 ఇస్తా 5,000 ఇస్తా అని అమ్మ అంటుంది. నాకు తెలియదన్నా. ఇక మా ఊర్లో గట్ట ఇజ్జత్ పోతుంది, 10,000 ఇచ్చిరంటమ్మా వాళ్ళ అమ్మగారు బియ్యాలు పోసుకుంటే అని. ఈ ఇజ్జత్ పోయి సభలు చేయకురి, నాకు 30,000 కావాలి. ఇప్పుడు మా ఇంటిలో నలుగురం తెచ్చుకోవాలి, మా అత్తకు మా మామకు మా ఆడపిల్లలకు, వీళ్ళందరికి ఏడొస్తాయి అన్న అమ్మ గమ్మత్ మాట్లాడుతుంది. సరే అమ్మా, నువ్వు అన్నట్టే ఇక 30,000 ఇస్తా గానీ ఇక షాన్రులు అవుతుంది మేము పెట్టక. ఇక నువ్వు ఎందుకు ఆడవిల్లతో ఎందుకు గుల్లిపించుకున్నాడు, ఎందుకు మాటలు అనిపించుకున్నాడు? ఇక సరే ఈ 30,000 ఫోన్ పే చేస్తా, బావ దానికి వేస్తా చూడు. మరి మంచి బట్టలు తెచ్చుకోరు, నువ్వు మంచి పట్టు చీర తెచ్చుకో, బావకు పట్టు ధోతి పట్టు షర్టు, పిల్లలకు ఇట్లా మంచి మంచి అంగీలు తీసుకొని రా. ఇక సరే అమ్మ, మరి సరే మరి. సరే అన్న, మంచిది. ఏమైంది? మీ అన్నతో మాట్లాడినట్టున్నావు, ఏమంటుండే? మీ అన్న ఏమంటుండు, మీ అమ్మ ఏమంటుంది? ఎన్ని ఇస్తారంట? గదే అయ్యా, నేనేమో 30,000 ఇయ్యి అని అడిగితే మా అమ్మనేమో ఓయమ్మ మా పరిస్థితి గిట్లుండే, చూసి ఇట్లా గట్ట మాట్లాడుతావు బిడ్డ, 10,000 ఇస్తాము తీసుకొని అందరు బట్టలు తెచ్చుకోరి అని అన్నది. నేను కాదంటే కాదు అని ఇక మా అన్నకి ఇచ్చింది. మా అన్నని అడిగితే సరే అమ్మ 30,000 ఫోన్ పే చేస్తా, మరి మంచి మంచి బట్టలు తెచ్చుకోరి అని అన్నాడు. ఈ మంచి మంచి బట్టలు ఎందుకయ్యా, ఎన్నడుకున్నావి ఆగమయ్యేది, ఇప్పుడు వేసుకున్నామంటే ఏ మూల పడతాయో ఏం కథనో. ఇక 10,000లను 5,000లను అందరం తెచ్చుకున్నాము. మిగతా 25,000 అట్లా పక్కన మిగిలించుకొని ఇంట్లో ఖర్చులు అన్ని వెళ్ళదీదాము, దావత్ ఖర్చులు అన్ని తీద్దాము. ఇప్పుడు మన దగ్గర ముందే ₹1 లేదు, మరి గట్లా ఏదాము, ఏమంటావు చెప్పు? ఏ ఊకోవే, నువ్వు గిట్లా మాట్లాడుతావు. కాదు, మీ వాళ్ళు ఇచ్చిన పైసలకెంచి మిగిలించుకొని మళ్ళా దావత్ చేస్తావు. ఇప్పుడు మీ అన్న ఒప్పుకోక ఒప్పుకుండు, నువ్వు అన్న మాట కాదన్నకుండా 30,000 ఇస్తా అన్నాడు.
ఇప్పుడు ఆ బట్టలు మనం తెచ్చుకునే బట్టలు 30,000కి లేకుంటే ఆయన కోపం వచ్చి మరి ఏమంటాడే, నువ్వు ఏమనుకుంటున్నావే అన్ని గిట్ల చేస్తావు పీ శాతలు కాదే, పైస పోతే పానం పోతుంది ఏంది నీకు, మీ అమ్మగారు ఇస్తురు వాళ్ళ పైసలలో మంచి బట్టలు తెచ్చుకో, నీకే ఉంటాయిగా, నీ పిల్లలకే ఉంటాయిగా, మనకే ఉంటాయి కదా. వాళ్ళు ఇచ్చిన పైసలలో మిగిలించుకొని దావత్ చేస్తావు. కాదు ఏం గుణమేది నీది, నాకు అర్థం కాదు. ఊకో, నీకేం తెలియదు చెయ్యదు, నీతో నువ్వు అన్న గాని ఇంకా సరే తీయి. ఇక రేపు బట్టలకు పోయి మంచి మంచి డ్రెస్సులు తీసుకొని వస్తా పిల్లలకు. నువ్వంట పట్టు దోతీలు అంటే తెచ్చుకో అయ్యా. అవును గాని పట్టు దోతీలు తెచ్చుకోవాలంటే ఇక ఎటు పోయి 2-3 వేలు అయితట్టుంది. ఏ ఊకో గవన్నీ ఎందుకు, ఇక గాడ అంగట్లో అమ్ముతారు కదా బట్టలు, 150 రూపాయలు 250 రూపాయలు ఒక అంగి. ఇక 200-300 పెడితే పాయింట్ వస్తుంది. అవి తీసుకొని వస్తుంది. ఏవైనా తెల్ల బట్టలు అయితే అయ్యే పోతుంది కదా, తెల్ల బట్టలలో పోసుకోవాలి బియ్యాలు. ఏవైతే ఏమైతుంది, 30,000 బట్టలకి తెచ్చుకోవాలంటే ఏమనుకుంటున్నావు నువ్వు? 30,000 అంటే మామూలా? అరే గిట్ల మాట్లాడతావేందే, కాదు మీ వాళ్ళు మన మాట కాదన్నప్పుడు 30,000 ఇస్తుర్రు, మరి దాని తగ్గట్టు బట్టలు తెచ్చుకోకుండా ఎట్లుంటా చెప్పే. నేను కనీసం 6-7 వేలదన్నా పైజామనో కుర్త పైజామనో కసంటి తెచ్చుకొని వేసుకుంటే ఇప్పుడు మీ అన్న ఏమనుకుంటాడు, అబ్బా నేను ఇచ్చిన పైసలలో మా బావ మంచిగానే అంగీలు తెచ్చుకుంటురా, పర్వాలేదు అని అనుకుంటాడు. ఇప్పుడు ఉత్తుత్త పాయింట్ టీ షర్ట్ వేసుకుంటే మీ అన్నకు తెలియదా అనే బట్టల గురించి, ఈ డ్రెస్ తెచ్చుకుండు ఏ అంగట్ల తెచ్చుకుండు అని గుర్తుపట్టాడా మీ అన్న. గట్ల షీప్ అది చేసినట్టు గట్ల చేస్తావేంది నువ్వు, ఏడ లేక్ శాతలు వేస్తావు నాకు అర్థం కాదు. నీ ఇంకా పోతలేదేమే నీ పీ శాతలు చల్లగుండా ఎన్ని రోజులుంటది తల్లి. సరే ఊకో, ఇక మంచిగా తెచ్చుకుందాం తియ్యి. నేను ఊకనన్న చెప్పిన, నీకు చెప్పకుండా చేయకుండా మా పోయి తెచ్చుకుంటే అప్పుడు చక్కగా అవుతుండే నీకు. సరే పో, ఇక మీ చుట్టాలకు మీ పాలల్లో కాలకీలకు చెప్పిరా పో. అరే పోయి వస్తా, ఇక జరైతే పిల్లలు వస్తారేమో, ఇక పిల్లలకి ఏమైనా వండి పెట్టి తింటారేమో, ఎండకు ఆగం ఆగం అయ్యి వస్తుర్రో ఏం కథనో. సరే పో. ఇక బట్టే మీ అన్న 30,000 బట్టలు తెచ్చుకోరని ఓ పైసలు వేసిండు, ఇక బట్టు మంచి బట్టలు తెచ్చుకో బావా అని ఫోన్ చేసిండే. అమ్మో నాయమే, పొద్దున ఫోన్ చేసి చెప్పంగానే అప్పుడే ఫోన్ పే చేసిందా మా అన్న మంచోడు. సరే కానీ ఇక పైసలు జాగ్రత్తగా పెట్టు, రేపు బట్టలకు పోదాము. ఇక పిల్లలకి ఇట్లా ఏడ తీసుకుంటావు ఏం కథ, ఇక మంచి మంచి బట్టలు తీసుకున్నాము. ఇక మీ వాళ్ళు ఇయ్యకి ఇచ్చిరు 30,000 ఇచ్చిరు బట్టలకు. ఇక మంచి బట్టలు తీసుకోకపోతే ఇక మీ అమ్మ మీ అయ్య ఏం లేదు మన మీద కోపం అంటే కోపం అవుతారు. అందుకే ఎట్లా పడితే అట్లా ఖర్చు పెట్టకు, పైసలు అందులోకేం తీయకు, రేపు తీసుకోపోతుంది ఈ బట్టలకు తీసుకున్నాం. అయ్యో గిన్నెకని నేను ఎందుకు ఖర్చు పెడతాను, బాగా మాట్లాడతావయ్యా. సరే పో. తిన్నట్లేంది మా అన్న గిన్ని పైసలు ఇచ్చిండు అడగంగానే ఓయమ్మో నేను పర్షాన్ అంటే పర్షాన్ అవుతున్నా. ఈ 30,000 పెట్టి బట్టలు తెచ్చుకుంటే ఏం బట్టలు వస్తాయి, ఏం కథ ఓయమ్మో, అంత రేటు బట్టలు మాకొద్దు. 10,000 పెట్టి ఇంటి లాగులు అందరం తెచ్చుకుంటాము, ఇంకా మిగతా 20,000 ఇంట్లో ఖర్చు పెడితే అయ్యే పోతది. ఇప్పుడు పట్టు చీరలు లెక్కనే వస్తున్నాయి అంట, సన్న చీరలు ఇట్లా గసంటి చీరలు తీసుకుంటే అయ్యే పోదు. చీరలమ్మా చీరలు, ఫ్యాన్సీ చీరలు, పట్టు చీరలు, షర్ట్ బట్టలు, ప్యాంటు బట్టలు, పట్టు చీరలు, అన్ని రకాల బట్టలు దొరుకుతాయమ్మా. చిన్న పిల్లల బట్టలు, పెద్దోళ్ళ బట్టలు, పట్టు చీరలు. ఎవరో చీరలు ఆయన వచ్చినట్టుండు, జరుండు జరుండు అన్ని రకాల బట్టలు దొరుకుతాయంట. ఇంకా పట్నం ఎందుకు పోయేది, దీని దగ్గర తీసుకుంటే అయ్యే పోతుందిగా. ఓ చీరలన్నా జరుండు జరుండు. చెప్పమ్మా ఏం కావాలి, పట్టు చీరలు ఉన్నాయి, సన్న చీరలు ఉన్నాయి, అగో మొగోళ్ళ పాయింట్ షర్ట్లు ఉన్నాయి, చిన్న పిల్లలకు ఉన్నాయి, పెద్దలకు ఉన్నాయి, ఏవి కావాలి తీసుకో అమ్మా. అన్ని తీసుకుంటాను, జర అడ్వర్కిస్తే కాదు. ముందుగా నాకు పట్టు చీరలు చూపి. గోవమ్మ గీ మీదున్న పట్టు చీరలు 15,000 కానించి ఉన్నాయి. ఇక నీ ఇష్టం వచ్చిన చీర తీసుకో, మంచి కొడతాయి పెళ్లిలకు, పెళ్లి పిల్లకి ఇట్లా మంచిగా కొడతాయి అమ్మ. మంచి క్వాలిటీ పట్టు చీరలు తెచ్చిన. అమ్మ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఇట్లా గంత రేట్ ఉండే అన్నాను, ఒకటే 15,000 అని చెప్తున్నావు. నాకు గంత రేట్లు వద్దు కానీ ఒక 2-3 వేలు అలా చూపియరాదు, ఉన్నాయి అని దగ్గర. ఎందుకు లేవమ్మా అన్ని రేట్లలో ఉన్నాయి కానీ, కాదు నీకు ఏమి అవసరం చెప్పు, ఏమైనా దావతుందా ఎట్లా కథ అంటే నేను దానికి తగ్గట్టు చీరలు చూపిస్తా. బియ్యాలు పోస్తురన్న మా అమ్మగారు, బియ్యాలు పోస్తానికి పైసలు ఇచ్చిర్రు, పట్టు చీర తీసుకోవాలి కదా. గట్ల సన్న చీరలు వద్దు, మంచి పట్టు చీరలు చూపి అంటే నువ్వు ఒకటే గంత రేటు చెప్తున్నావు. అరే బియ్యాలు పోసుకునేది పట్టు చీరలలో పోసుకుంటేనే మంచిగా ఉంటదమ్మా. గట్లని నేను మంచి పట్టు చీరలు చూపిస్తే ఇక అయినా నాకేమొచ్చింది కానీ, నువ్వు ఎంతలో చూపించమంటే అంతలో చూపిస్తా. తక్కువ రేట్ల చీరలు ఇట్లున్నాయి, ఇక చూడరాదు. ఇక అమ్మకి చీర 1,500 మంచిగా ఉంటది, చూస్తాను పట్టు చీర లెక్కనే ఉంటది, ఇక తీసుకోరాదు బాగుంటది. అమ్మో 15
1500 ఇక ఏ చీర అయితే ఏమైతుంది గంట అగ్గ చీర చెప్పినాక తీసుకోక తప్పుతాడు గాని గట్లనే మా ఆయన గిట్ల ఒక అంగి బట్ట పైన బట్ట చూపి అన్న ఓయమ్మ గీ అంగీలు కుట్టిన అంగీలు లెక్కనే ఉన్నాయిగా ఎంతకన్నా గీ అంగి బట్ట బాగుంది. ఒక్క అంగి 300 అమ్మా, తీసుకో. మంచి మంచి ఖద్దరు అంగిలు ఉన్నాయి, అన్ని అంగిలు ఉన్నాయి, బాగా కొడతాయి, తీసుకో. సరిత ఏం చేస్తున్నావే బట్టలు నాపినట్టు నువ్వు ఓయమ్మ ఏమో చీరలు తీసుకుంటున్నట్టున్నావుగా జోరుందిగా చెల్లె. ఇగో అక్క ఈ అన్న దగ్గర మంచి మంచి పట్టు చీరలు ఉన్నాయని ఆపిన ఎట్లా బియ్యాలు పోసుకుంటాను మా అమ్మగారు పైసలు ఇచ్చిరు కదా ఈయన దగ్గర తీసుకుంటా అయ్యే పోతుంది అని ఇక బట్టలు అన్నీ వస్తే ఆపి తీసుకుంటున్నా ఇక పట్నం పోయి తీసుకొచ్చుకోండి ఎందుకు అక్క ఆయన టైం గిట్లా లేదు పట్నం పోయి పోయమ్మో ఈ ఎండకు చచ్చిపోతా తల్లి ఈ అన్న దగ్గర మంచి పట్టు చీరలు ఉన్నాయి అని చెప్పుకుంటా పోతుంటే ఇక ఆపినా తీసుకుంటున్నా అగో పిల్లల గిట్లున్నాయంట మా ఆయన గిట్లున్నాయి అక్క అగో ఈ అంగిలు బాగలేవు తీసుకుందాం అనుకుంటా ఈ చీర తీసుకున్నా చూడు బాగుందా గీరేం చీర పాడైంది బియ్యాలు పోసుకుంటాను గీ నల్ల చీర తీసుకుంటా అవే నీకు దమ్మా గిట్ల పని చేస్తుందా లేదా అయినా ఎంత అమ్మాయి చీరకు అన్న ఎంతకి ఇచ్చిన అన్న ఈ చీరే సుఖమైన చీరే 1500 అంటుండ అక్క నేను ఇంకా రేట్ చేయలేదు ఇక 1000 రూపాయలకి ఇస్తాడేమో కానీ బాగలేదు అక్క నాకు బాగా కొట్టదా నల్ల చీర అయితే ఏమైతుంది ఈ రేటు చల్లగుండా కాదే మీ అమ్మగారు అడగంగానే 30,000 బట్టల కంటే 30,000 కొట్టినట్టుండు మీ అన్న మరి పట్నం పోయి మంచి మంచి పట్టు చీరలు 10,000 ఒక చీర ఉంటాయి ఆ ముద్దు కొడితే ఇక అట్లా మంచి పట్టు చీరలు తెచ్చుకోకానికి ఏం రోగం వచ్చింది గీ చీర తెచ్చుకున్నావు అయినా నల్ల చీర కట్టుకుంటారే బియ్యాలు పోసుకున్నప్పుడు నీకు ఇంతనన్నా దమక్ పని చేస్తుందా దమక్ పని చేయదా అని అయ్యో ఏదో ఒకటక్క ఏదైతే ఏమైతుంది ఆయన మొత్తం నల్ల చీర తీసుకున్నాను ఇంకా బార్డర్ ఒకటి నల్లగా ఉంది ఏమైతుంది అమ్మా ఏ కార్తీక్ అట్లా చేస్తావు నువ్వు కాదు ఉన్నంతలో వేసుకుంటాము ఇప్పుడు 30,000 బట్టల కనీసం 30,000 పెట్టి బట్టలు తెచ్చుకున్నావా ఇంకా ఖర్చు ఏమొద్దాయి ఆటలను తేవాలి ఇంట్లో సామాన్ తేవాలి బియ్యం తేవాలి ఇవన్నీ కూకనే అయితే ఆ పెంటక్కను బాగా మాట్లాడతావు ఏదో ఒకటి చీర తీసుకున్నానా లేదా తీయరాదు 10,000 పట్టు చీర తెచ్చుకొని నేనేం చేద్దానమ్మా ఒక్కసారి కట్టుకుంటే మూలకే పడుతుంది గంత రేటు చీరలు నాకెందుకు తల్లి ఏమో నిమ్మ మీ పైసలు నీ ఇష్టము నీ కథ నాకెందుకని నేను పోతున్న చెల్లె ఇక మీ అమ్మగారు వచ్చి ఏమేమంటారో నచ్చుతారో నచ్చరో ఇక రేపు చూతూ తీయరాదు బియ్యాలు పోసుకుంటే అయ్యో గట్ల నిష్ఠూరం అయిపోతావు పెంటక్క జర చూడరాదు మరి వేరే చీర ఏదైనా ఉందేమో నేనేడ చూస్తా తల్లి నీ చీరలు నీ పైసలు నీ లెక్క అంత నీ ఇష్టం వచ్చినట్టు తీసుకో నాకెందుకేమ్మా ఏందమ్మా ఎవరామె గట్ల మాట్లాడిపోతది కాదమ్మా నీ ఇష్టం ఉంటే తీసుకోలేకపోతే లేదు ఆ నీళ్ళతో నీ ఎందుకు నచ్చిన బట్టలు తీసుకో అని చెప్తున్నావు నీ పైసలు నీ లెక్క నీకు ఇష్టం వచ్చిన చీర తీసుకోరాదు ఏం లేదు అన్నయ్య జర నా దోస్తుగా మంచిగా ఉంటది మా అక్క అని ఇక చూడమన్న గాని అంతే ఇక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అన్న ఎవరి దగ్గర ఎన్ని పైసలు ఉంటే ఇక గంటలని చూసుకుంటారు ఇక వాళ్ళు వాళ్ళకి నచ్చిన బట్టలు తీసుకుంటారు వాళ్ళు వేల తీసుకుంటారు అన్న మన లెక్క కాదు మనకు వాళ్ళకు చాలా ఫరక్ ఉంటది సరే అన్న పిల్లలకు అంగీలు ఉన్నాయంటగా చూపియరాదు పిల్లల బట్టలు జర మంచిగా లేవమ్మా ఇంటికాడ వేసుకుంటట్టున్నాయి ఇక ఎండాకాలము జుబ్బాలు లాంటివి గట్లాంటివి ఉన్నాయి కానీ ఇక వేరే దగ్గర తెచ్చుకో అమ్మా గీ చీరలు అయితే తీసుకో మీ ఆయనకు ఆగో దోతి గిట్లుందమ్మా పట్టు దోతులు గిట్లున్నాయి తక్కువలు ఉన్నాయి చూడు అబ్బా మస్తు తక్కువలో పడ్డాయి బట్టలు ఇక పిల్లలకు ఏమో ఒక దగ్గర ఒక 1000 రూపాయల తీసుకుంటా అయ్యే పోతది ఇక మా అడుగులకు మా ఏరాళ్ళకు సన్న చీరలు తీసుకుంటా అయ్యే పోతది ఇక 5,000 పని తీరినట్టే ఏం చేస్తున్నావే ఓ అమ్మో ఏదో బట్టలు పట్టుకొని నిలబడుతున్నావు గీ పాయింట్ షర్ట్ ఎక్కడదే చీర తీసుకున్నావు ఏడికేం తీసుకున్నావు ఇక పైసలు ఇవ్వగానే పట్నం పోయి పట్టుకొచ్చుకున్నావా ఏంది ఇప్పుడే తీసుకున్నాయ్యా బాగుందా ఇక నేను పట్నం పోయి అంటున్నా అదైనా టైం ఏడుంది గాని పట్నం పోతే ఎంత రేట్లు ఉంటాయి బట్టలు ఇక ఊర్లకు ఒక అన్న బట్టలు అమ్ముతానికి వచ్చిండు ఆయన దగ్గర తీసుకున్నా మంచిగా లేవయ్యా నీకు ఒక పాయింట్ షర్ట్ తీసుకున్నా ఇక నేనేమో గీ చీర తీసుకున్నా మంచి అగ్గకు పడ్డాయి అయ్యా చీరలు అగ్గో కంటే ఎంతకు పడ్డాయి ఎంతకు తీసుకున్నావు 3,000 ఇద్దరికి వచ్చినాయి అయ్యా నాకు 1,500 అయినాయి నీకు 1,500 అలా అంగి పాయింట్ వచ్చింది బాగలేవా నీకు దమాక్ పని చేస్తుందా చేయదా అనే కాదు మీ అన్న అడగంగానే 30,000 ఎంబటే ఫోన్ పే చేసిండు గా పైసలలో మంచి చీరలు తెచ్చుకొని మంచి బట్టలు తెచ్చుకొని బావా అని ఫోన్ చేసి చెప్తే నువ్వేంది అగ్గో సగ్గో తీసుకున్నావు ఎంత అయితే ఏముందయ్యా నువ్వు బాగా మాట్లాడుతున్నావు ఇవైతే బట్టలు కావా అవైతే పైసలు కావా కాదు 30,000 కొడితే 30,000 అన్ని పెట్టి బట్టలే తెచ్చుకోవాలని ఏమైనా రూల్స్ ఉందా ఏమైతే ఏమైతుంది అగో ఇది పట్టు చీరనేనంటే ఎంత ముద్దు కొడుతుంది చూడు నీ అంగి బాగలేదంటే చెప్పు మళ్ళీ ఆపస్ ఇచ్చేస్తానికి అరే బాగుంది బాగలేదు సమస్య కాదే కాదు అయినా నల్ల నల్ల అంగి తీసుకున్నావు తెల్ల అంగిలో బియ్యం పోసుకుంటారు గాని నువ్వు నల్ల నల్ల బార్డర్ ఉన్న చీర తీసుకున్నావు నీకేమైనా దమక్ పని చేస్తుందా చేయదా అని ఏదో అగ్గు సగ్గు వచ్చినదా అని తీసుకున్నావు ఓయమ్మో నీకున్న తెలివి ఎవ్వరికి లేదే తల్వి
కాదు 30,000 కొట్టినప్పుడు ఒక 20,000 25,000 నన్ను తెచ్చుకోవాలి. కనీసం 30,000 తెచ్చుకోవాలి. 3,000 తెచ్చుకున్నావు అంటే నువ్వేం మనిషివే? అయ్యో మొత్తం నల్ల కొడుతుందా ఇది చూడరాదు ఎంత ముద్దు కొడుతుంది బూడిది కలర్ రంగు ఎంత ముద్దు కొడుతుంది నీకు అగో నాది గిట్ల నల్ల బార్డర్ ఉంది అంటే చీర మొత్తం నల్లగా ఉన్నట్టే మాట్లాడతావు అమ్మ నీతో అన్ని కష్టమే ఎట్లనో అట్లా కట్టుకోరాదు పైసలు లేక ఎంత బాధ అవుతుందో నాకు తెలుసు ఇప్పుడు బియ్యాలు అంతందుకు తెల్లారి ఏం ఖర్చు అవుతుంది తెలుసా మరి దాన్ని పైసలు తెచ్చి ఏడికేనన్నా 30,000 సరిపిచ్చి వేసుకున్నాము అంటే నువ్వు అట్లా మాట్లాడతావు మా ఊళ్ళ లెక్క ఏదో ఒకటి కట్టుకుంటే దినం వెళ్తుంది తీయరాదు ఏమో నిమ్మ నీకే ఎరుక ఏమనంటే కయ్యా మొత్తుకుంటావు. ఇక మీ అమ్మోళ్ళు వచ్చినాక ఏమనంటే నాకైతే అస్సలు తెలియదు. నాకు సంబంధమే లేదు చెప్తున్నా. నేను రేపు పట్నం పోయి పిల్లలకు మనకు మంచి మంచి బట్టలు తెచ్చుకుందాము అని నేను చెప్పిపోతేను నాకు తెలియకుండానే బట్టలు వస్తే ఆయన దగ్గర తీసుకుంటావే. నీకు ఎంత తెలివి ఉన్నట్టు. ఓయమ్మో అమ్మా ఎట్లుంది నా చీర బాగుందా చూడు అది బిడ్డ ఏం చీర ఆ చీర పాడుగాను ఎట్లా పాడైంది చూడు కాదు అన్నా నువ్వు అన్నట్టు 30,000 ఫోన్ పే చేసిందంట మరి గంతల మంచి పట్టు చీర దొరకకపోవునా గిసొంటి చీర తెచ్చుకున్నవేమే అయ్యో గిది గిట్ల పట్టు చీరనే అంటేనే ఇక నాకు అన్ని కలర్లు ఉన్నాయి ఇక నువ్వు తెచ్చినవి మస్తుగా ఉన్నాయి అని గిది నల్ల బాడడిది లేదని గిది తీసుకున్నానే బాగలేదా ఏమో అమ్మో ఏం బాగుందో ఏం కథనో నీకు మేము ఒక తీరు అంటే నువ్వు ఒక తీరు మాట్లాడతావు గానీ కాదు గదే మన చీరనేనా గా చీరల బియ్యం పోసుకుంటారు మీ అన్న కోపం అంటే కోపం అయిపోయిండు 30,000 ఇస్తే గా చీర తెచ్చుకుంది బావకేమో గా అంగి తెచ్చింది పాస్ మళ్ళీ అంగి గా పిల్లలకి ఏమైనా బట్టలేనా అని కోపం అంటే కోపం అయ్యాగో బయటికి పోయిండమ్మా ఇక నీ ఇష్టము నీ కథ మేము పోతున్నాం తల్లి బియ్యాలు పోసుడు అయిపోయింది మా కథ మేము పోతున్నాం అయ్యో ఈ చీరకి ఏమైందే మంచి ఫ్యాన్సీ పట్టు చీరలు అని తీసుకున్నాయి అన్ని పట్టు చీరలు బరువు చీరలు మస్తుగా ఉన్నాయి అని ఈ అల్క చీర తీసుకున్నానే కాదొద్దే నిన్నేమనంటే కష్టం కానీ మీ అన్న ఎన్ని అంటే అన్ని పైసలు పంపిండు మరి నచ్చిన చీర ఇప్పుడు 10,000 15,000 మంచి పట్టు చీరలు దొరుకుతున్నాయి కొత్త మోడల్వి అవి తీసుకుంటే కాదా ఇది ఎంత 500 చీర లెక్కనే కనిపిస్తుంది మాకు ఏమైనా నచ్చిందా నీకు అసలు ఏడ తీసుకున్నావు చెప్పు ఈ మెంటల్ చెల్లె దీనికి దమాక్ పనిచేయదు నేను అప్పుడే చెప్పిన ఓడు చీరలోడు ఊర్లోకి వస్తే ఆయన దగ్గర తీసుకుందంట నేను ఎందుకు తీసుకున్నావే మీ అమ్మగారు మంచి చీరలు తెస్తారు మీ వద్దకు మంచి సెలక్షన్ వచ్చు ఇక వాళ్ళకి వేయకపోయిన పైసలు అంటే ఏమొద్దు నేను మంచి చీరలు తెస్తా అని ఇక తీసుకుంది ఇక ఊర్లకు గాడు రాగానే గాని దగ్గర తీసుకుంది 1,500 2,000 అంటది చీరే ఎందుకు తీసుకున్నవే అంటే ఇక నాకు ఇట్లా అంగి తీసుకుంది ఏం నచ్చలే నాకు మంచిగా పిల్లలను తోలుకొని పోయి పట్నంలో తీసుకొని వస్తే బాగుంటాయి బట్టలు అని నేను ఆలోచిస్తే ఇది నేను వచ్చేసరికి బట్టలు అన్ని తీసుకొని రెడీగా పెట్టింది దీన్ని ఏమనాలి చెల్లె చెప్పు ఏమో సరితా ఇక నీ ఇష్టము ఇక మేమైతే పైసలు అడిగిన కాడికి కొట్టినాము ఇక అందులో తెచ్చుకోకుంటే ఇక నీ ఇష్టము మీ కథ కానీ ఏమనంటే ఫీల్ అయ్యి ఇక మాట్లాడవు ఏడ్చుకుంటా తుడుచుకుంటుంటావు ఇక మేము వచ్చి ఆడవిళ్ళని బాధ పెట్టినట్టు అవుతుంది సరే అమ్మ బాధ్యత అయిపోయింది బియ్యాలు పోసుడు అయిపోయింది పోతున్నాము అగో ఆడు కోపమై పోయిండు బయటికి ఏం చెప్పాలనో ఏం కథనో ఇగో 30,000 బట్టలకి ఇస్తే గా పాస్మల బట్టలు తెచ్చుకురు అని కోపమై పోయిండు ఇక ఇంటికి పోయినాక ఎన్ని మాటలు ఉన్నాయో ఎన్ని తిట్లు ఉన్నాయో అంతోని మాకు సరే అమ్మ పోయేస్తాము నిమ్మలంగా ఉండుర్రి ఇగో ఇదేను లేట్ మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది పిసినారి పెళ్ళం అనే సిరీస్ చాలా సపోర్ట్ చేస్తారు ఈ సపోర్ట్ మాపై ఎల్లకాలం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము పార్ట్ 1 నుంచి పార్ట్ 5 వరకు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేసిరు ఇట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకరి లైక్ చేసి షేర్ చేయండి వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి ఇంకేమైనా చేంజెస్ చేయాలంటే కూడా వీడియోలో ఈ కంటెంట్ తీసుకొస్తే బాగుంటది పిసినారి పెళ్ళంలో అని ఏమైనా ఐడియాస్ ఉన్న వాళ్ళు కింద కామెంట్ చేస్తే మేము పక్కా ఇంక్లూడ్ చేస్తాము వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకూడదు లైక్ చేస్తే ఏమవుతుందంటే మన ఛానల్ అనేది ఈజీగా గ్రో అవుతుంది రేపు మరొక కొత్త ఫన్నీ ఎంటర్టైన్మెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష బాయ్ అందరికి మళ్ళీ కలుస్తాం